హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. చికిరి 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 అంటే అస్సలు దేశం కాదు, ప్రపంచమే మారుమోగిపోతుందండి. చూసారా, ఆఖరికి 200 మిలియన్స్కి పైగా. ఇది ఇంకా 4-5 రోజులు అయిపోయింది, ఇప్పటికే లేట్ అయిపోయింది వీడియో చేసి. నిజంగా 200 మిలియన్స్ దాటిపోయి ఈ వీడియో, ఈ స్టెప్స్ అస్సలు ఏ రకంగా వెళ్ళుంటుందో ఆలోచించండి. 200 మిలియన్ వ్యూస్ అంటే ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో చిక్రి ఆలోచించండి. ఒక్క స్టెప్ ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్లో రిలీజ్ చేశారు. పెద్ద సినిమాకి సంబంధించి రామ్ చరణ్ గారితో ఒక బ్యాట్తో పట్టుకుని ఒక చిన్న స్టెప్ వేయించారు. అది ఒక అరాచకం అనుకుంటే తర్వాత చిక్రీతో ఒక సాంగ్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్లో బయటకు వచ్చింది. ఇది నిజంగా చెప్పాలంటే ఈ మతం ఆ మతం, ఈ దేశం ఆ దేశం, ఇది అది అని లేదు. ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలలో ఈ సినిమాకి సంబంధించినటువంటి సాంగ్ పెట్టుకుని స్టెప్పులు వేశారు. అంటే మినిమం సోషల్ మీడియా నాలెడ్జ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సాంగ్ని పెట్టుకుని, ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఎంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో అందరూ కూడా ఈ సాంగ్ పెట్టుకుని డాన్సులు వేశారు, విన్నారు. అంటే ఆలోచించండి ఈ స్థాయి ఎక్కడ వరకు వెళ్ళిపోయిందో. రామ్ చరణ్ గారు ఏ రేంజ్లో పాపులర్ అయిపోయారో మన మాటల్లో కూడా చెప్పలేం. ఎస్పెషల్లీ ఒక్క తెలుగులోనే, ఒక్క రీజనల్ లాంగ్వేజ్లోనే 150 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే ఎంతమంది రిపీటెడ్గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారండి. 10 కోట్ల నుంచి 11 కోట్ల మంది 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు జనాభా ఉన్నారండి. కానీ 150 మిలియన్స్ అంటే ఆలోచించండి ఎంతమంది, ఎన్ని రకాలుగా, ఎన్నిసార్లు, అది పార్టీయా పెళ్ళా ఇంకొకటా అనేది లేదు. చికిరి సాంగ్ వినిపించాల్సిందే. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ 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 వింటున్నారంటే ఇంకా ఎక్కడి వరకు ఈ రికార్డులు వెళతాయో ఊహించుకోవడం కూడా కష్టం అయిపోయింది. అంత అభిమానిస్తున్నారు, అంత ఓన్ చేసేసుకున్నారు ఈ చికిరి సాంగ్ అని. ఇంకా ఈ సినిమాకి సంబంధించి రామ్ చరణ్ గారి క్యారెక్టరైజేషన్ గురించి, వచ్చేటువంటి హైప్ గురించి ఇంకా మాటల్లో చెప్పలేం. మెగాస్టార్ కడుపున మెగాస్టారే పుడతాడో లేదో తెలియదు, కానీ గ్లోబల్ స్టార్ మాత్రం పుట్టేశాడు. మెగాస్టార్ గారికి ఆయన కొడుకు మెగాస్టార్ అవుతాడో లేదో అని ఊహించుకున్నారో నాకైతే తెలియదు, కానీ గ్లోబల్ స్టార్ అయిపోయాడని మాత్రం డెఫినెట్గా నిజంగా మనం చూస్తున్నాం. ఇది అందరికీ దొరికేటువంటి అదృష్టం కాదు, చిరంజీవి గారికి మాత్రమే దొరికినటువంటి ఒక అదృష్టం రామ్ చరణ్ గారి రూపంలో మనకు కనిపించింది. ఏదేమైనా రామ్ చరణ్ గారు మిమ్మల్ని చూస్తుంటే చిరంజీవి గారు ఎంత పుత్రోత్సాహంతో ఉపయోగిపోతున్నారో నాకైతే తెలియదు, కానీ మిమ్మల్ని చూస్తుంటే ఈ దేశం గర్వంగా గుండెలు హత్తుకునేలా మిమ్మల్ని, మీ విజయాన్ని మాకైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా గర్వంగా ఈయన మా తెలుగువారు, ఈయన మా మెగాస్టార్ కొడుకు అని చెప్పి చాలా గర్వంగా అనిపిస్తుంది. మిగతా దేశాల వాళ్ళందరికీ కూడా రామ్ చరణ్ గారు అంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి తండ్రి మెగాస్టార్ అనిపించుకుంటారేమో, కానీ మాకు మాత్రం మీరు మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్గా ఇలా ఇన్ని రికార్డులు, సినిమా రిలీజ్ అవ్వకుండానే, సినిమా కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వకుండానే, చెప్పాలంటే సినిమాకి సంబంధించినటువంటి ఏమీ తెలియకుండానే ఇలాంటి రికార్డ్స్ కొట్టేస్తుంటే ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు సార్. ఇప్పటికే జపాన్, మలేషియా, సింగపూర్, ఇక్కడెక్కడికో వేరే వాళ్ళు మిమ్మల్ని ఇంతలా అభిమానిస్తుంటే, వేరే దేశాల వాళ్ళు మనకి అంటే టిక్ టాక్ అనేటువంటిది అది ఈ 200 మిలియన్స్, మళ్ళీ నేను చెప్పడం మర్చిపోయా, ఈ 200 మిలియన్స్ వచ్చినాయి అన్నీ కూడా మిగతా సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్స్లో లెక్క కాదు. ఓన్లీ యూట్యూబ్ ఛానల్లో మాత్రమే 200 మిలియన్స్ వ్యూస్ ప్రపంచవ్యాప్తంగా వచ్చినాయి. ఇంకా మన దేశంలో అంటే 140 కోట్ల దగ్గర ఉన్నటువంటి మన జనాభా వాడనటువంటి టిక్ టాక్లో రామ్ చరణ్ గారే #1 అంట, చికిరియే #1 అంట. మీరు ఆలోచించుకోండి ఎలా ఉంటుందో. ఇంకా అసలు మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మిగతా ఇంకా చాలా 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 ఉన్నాయి. వాటిల్లో ఎలాంటి రికార్డ్స్ కొల్లగొట్టుంటుందో ఊహించుకోవడం కూడా కష్టం. ఏదేమైనా బాసే కాదు, వాళ్ళ అబ్బాయి కూడా మన తెలుగుకి ఒక గౌరవంగా, గర్వంగా నిలుపుకునేటువంటి అవకాశాన్ని మనకిచ్చారు.